టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి తొలి బహిరంగ సభ తెలుగు జన విజయకేతన జెండాకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు కీలక నేతలు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. సభాస్థలి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఈ సభ వేదికగానే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. మరి కాసేపట్లోనే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడిగా తలపెట్టినటువంటి తెలుగు జన ఈ జెండా విజయకేతనం సభ ప్రారంభం కానుంది. మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇక్కడ పలువురు కళాకారులతో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా సభాస్థలి వద్దకు చేరుకోనున్నారు. మొత్తం సభాస్థలి వద్ద 2 హెలీప్యాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం వేదిక కూడా సుమారుగా 200 అడుగులు వెడల్పు మొత్తం పొడవుతో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం తెలుగు జన విజయకేతనం జెండా పేరుతో ఇక్కడ సభకి నామకరణం చేశారు. దాంతోపాటుగా కింద క్యాప్షన్ కూడా పెట్టారు, మీకోసం మీ వట్టే అంటూ. ఒకవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటుగా జనసేన పార్టీ సింబల్ గ్లాస్ గుర్తును ఏర్పాటు చేశారు. మరోపక్క చంద్రబాబు నాయుడు మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఫోటో ఏర్పాటు చేశారు. దాని పక్కన వారి పార్టీ ఎన్నికల గుర్తైనటువంటి సైకిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 200 అడుగుల వెడల్పున్న డిజిటల్ స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ చివరి కూర్చున్న వ్యక్తికి కూడా క్లియర్గా స్టేజ్ మీద వ్యక్తులు, స్టేజ్ మీద వారందరూ కూడా కనపడేలాగా చాలా ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేశారనుకునే చెప్పొచ్చు. ఒక పక్క చంద్రబాబు నాయుడు స్టాండింగ్ స్టిల్ పెట్టారు, మరోపక్క పవన్ కళ్యాణ్ పెట్టారు. అంటే ఆల్టర్నేట్గా మారుతూ ఉంటుంది. మరోపక్క అభిమానులకు సంబంధించి కొంత ఎంటర్టైన్ చేయడానికి ఈలోపు సభ ప్రారంభమయ్యే ముందు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. మొత్తం 5 లక్షల మంది ఇక్కడ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఒక పక్క చూసుకుంటే కనుక మహిళలకి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చినటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడకుండా బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఒక పక్క టీడీపీ కార్యకర్తలు, వాలంటీర్లు చంద్రదండు పేరుతో వాలంటీర్ కార్యక్రమం చేస్తుంటే మరోపక్క జన సైనికులు కూడా వాలంటీర్లుగా చేస్తున్నారు. జనసేన పార్టీ నేత ఉన్నారు. ఏంటి ఎంతమంది వస్తారనుకున్నారు సభకి? ఈ సభకి 5 లక్షల పైచీలకు మంది వస్తున్నారు. ఈ సభతో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతుంది. మేము 24 సీట్లు తీసుకున్నామని వైసీపీ వాళ్ళు వెనక చేస్తున్న కోవర్ట్ రాజకీయాలకి చర్మగీతం పడతాకి ఈ ఒక్క సభకు సరిపోతుంది. ఈ సభతో వైసీపీకి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో మీ కళ్ళ ముందు కనబడుతుంది. 5 లక్షల చీలకి ఏమాత్రం తగ్గకుండా ఎవరో కోవర్ట్లు మాట్లాడే మాటలతో సంబంధం లేదు. ఇది పూర్తిగా జన సైనికులు మనోభావాలకు ఇష్టంతో చేస్తున్న సభ ఇది. ఏ జన సైనికులు కూడా అందరు ఇష్టంతో చేస్తున్నారు. ఒకరు తన ఏదో ప్రత్యర్థుల గురించి ఏదో ఇచ్చిన మాటలు తప్పితే ఎవరైనా సరే తన సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ గారు తన కనీస ఆస్తిని కూడా అమ్మి పార్టీ కోసం పరితపిస్తున్న వ్యక్తి. ఈ ప్రజా శ్రేయస్సు కోసం తప్పితే తన సొంత ప్రయోజనాల కోసం కాదు, ప్రజా శ్రేయస్సు కోసమే పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారు. మాకు 24 సీట్లు తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చడం కోసం, కానీ తన సొంత ప్రయోజనాలు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే 24 సీట్లు ప్రకటించారో వైసీపీ గుండెల్లో గుబ్బలు పుట్టిస్తున్న కార్యక్రమం ఇది. ఈ ఒక్క సభ చాలు పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూస్తారు. ఈ ఒక్క సభతో వైసీపీ విశ్వరూపం చూస్తారు. మొత్తం మీద మరి కాసేపట్లోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. సుమారుగా 5 గంటల ప్రాంతంలో సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. 5 లక్షల మంది అంచనాతో ఇక్కడ వాటర్ ప్యాకెట్లతో పాటుగా బటర్ మిల్క్ ప్యాకెట్ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇటు టీడీపీకి వాలంటీర్లతో పాటుగా జనసేన వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జనసేన పార్టీకి చెందినటువంటి సీట్లు ఆశించిన కొంతమంది సభను బాయ్కాట్ చేస్తామని చెప్పారు. మరి అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది మనం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.